ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈరోజు కృష్ణా గుంటూరు ప్రాంతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రెండు, ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ పాంప్లెట్లు ఎవరైతే ఎలక్షన్లకు సంబంధించిన నిర్వాహక అధికారులు ఉంటారో వాళ్ళే వారి కింద తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు పెట్టి దీనికి ఓటేయండి అని ప్రచారం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన పని. అసలు ఇది ఎంత షేమ్ అంటే ప్రభుత్వానికి అధికారం చేపట్టిన 9 నెలల్లో మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ పోటీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కూడా గెలవలేని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అంటే ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా నిజంగా ఓడినట్టే. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అసలు ఎలక్షన్లకు వచ్చినటువంటి అధికారులు కూడా టీడీపీ తరఫున పోలీసులు వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్నాయంటే నిజంగా ఎన్నికల కమిషన్ షేమ్ అయిందని చెప్పాలి, ప్రభుత్వానికి ముఖ్యంగా షేమ్ అనే చెప్పాలి.